గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్ అండ్ మైటీ నేమ్. మన దేశంలో చాలా భయంకరమైన దారుణాలు జరుగుతున్నాయి. ఒక పక్క భయంకరమైన హత్యలు, మరో పక్క స్త్రీలపై అఘాత్యాలు, మరో పక్క యవనస్తుల ఆత్మహత్యలు, ప్రేమలో విఫలమయ్యామని, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయామని, లేకపోతే వారి జీవితం ఆర్థికపరమైన ఇబ్బందులు బట్టి వారు చేస్తున్న వ్యాపారాలు నష్టపోయామని చెప్పి ఏదో కారణానికి అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రపంచంలో అట ప్రతి 8 నిమిషాలకు ఒక ఆత్మహత్య జరుగుతుందట. అనంతపురం అనే ప్రాంతం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. నారాయణ కాలేజీలో ఆ వ్యక్తి చదువుతున్నాడు. ఆ వ్యక్తి క్లాస్ రూమ్లో ఉన్నాడండి, చక్కగా పాఠాలు వింటున్నాడు. సడన్గా మరి ఏం జరిగిందో తెలీదు. ఆ వీడియో మనం చూస్తున్నప్పుడు క్లాస్లోంచి అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ యొక్క బిల్డింగ్ నుంచి దూకేశాడండి. ఆ వీడియో ఈ రోజున వైరల్ అవుతా ఉంది. చూసినప్పుడు నాకు ఒళ్ళు గగురుపాటు కలిగిందండి. ఒక్క నిమిషం నిజంగా హృదయం అంతా కూడా బరువైపోయింది. ఎందుకు ఆ యొక్క 16-17 సంవత్సరాలు కలిగిన ఆ చరణ్ ఎందుకు మరణించాలి అని ఆలోచన చేస్తే తల్లిదండ్రులను అడిగారు, అమ్మ ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అని అంటే తల్లిదండ్రులు చెప్తున్నారు, కాలేజీలో మా కుమారుడికి భయంకరమైన ప్రెషర్ ఇచ్చారండి. వర్గంగా చెప్పాలంటే ఫీజు కట్టమని ప్రెషర్ ఇచ్చారు. ఆ ప్రెషర్ని తట్టుకోలేక నా కుమారుడు ఆ యొక్క కాలేజ్ మేడం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆలోచన చేద్దాం, 16-17 సంవత్సరాలు కలిగిన ఆ యవనస్తుడు నిజంగా అంత చిన్న వాటికి రియాక్ట్ అయిపోతే తీసుకోలేని పరిస్థితుల్లోకి ఆ వ్యక్తి ఉన్నాడు అనేటువంటి చాలా విచారకరం. జీవితంలో చాలా సవాళ్ళు ఉంటాయి. జీవితం అనేది ఒక ఆట కాదండి. జీవితంలో చాలా సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. అన్ని ఎమోషన్స్ ఉంటాయి జీవితంలో, అన్ని పరిస్థితులు ఉంటాయి జీవితంలో. దాన్ని ఎదుర్కొనేటువంటి వారుగా మనం ఉండాలి. ఎప్పుడు కూడా సంతోషంగానే జీవితం ముందుకు వెళ్ళదు. జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది. జీవితం అనేది ఒక పోరాటం, ఒక యుద్ధకాలం. ఇందులో చాలా పోరాటాలు ఉంటాయి. వాటిని తీసుకునేటువంటి ఆ యొక్క మానసిక ధైర్యం ప్రతి ఒక్కరూ పొందుకోవాలండి. ఇంకొక మాట, ఎవరిని అందాం ఇక్కడ? కాలేజ్ యాజమాన్యాన్ని అందామా, లేకపోతే లెక్చరర్స్ని అందామా, కాలేజ్ ప్రిన్సిపల్ని అందామా, లేకపోతే ఆత్మహత్య చేసుకున్న చరణ్ అందామా? చరణ్కి ఆత్మస్థైర్యం, ప్రజలు ఏదన్నా అంటున్నప్పుడు దాన్ని తీసుకుని దాన్ని ఒక స్టెప్పింగ్ స్టోన్గా మార్చుకునేటువంటి మనస్తత్వము, వ్యక్తిత్వం మనుషుల్లో కనపట్ల. ఈనాటి సమాజాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు చాలా సెన్సిటివ్గా పెరుగుతున్నారండి. రోజున ఎవరన్నా ఒక మాట అంటే తీసుకోలేని పరిస్థితి, ఎవరన్నా పెద్దవారు గద్దిస్తే తీసుకోలేని పరిస్థితి యవనస్తులో కనబడతా ఉంది. ప్రతి చిన్న దానికి ఆత్మహత్య చేసేసుకోవాలి. ప్రేమలో విఫలమయ్యే ఒక అమ్మాయి కాదందని, ఒక అబ్బాయి కాదందని ఆ జీవితాన్ని ముగించేసుకున్నటువంటి వారు ఎంతమంది లేరు? ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయామని, ఎవరో తిట్టారని, లేకపోతే వారి జీవితాల్లో చిన్న వైఫల్యాన్ని కూడా డిసప్పాయింట్ అయిపోయి చచ్చిపోతున్నామని చాలామందిని చూస్తున్నాను. జీవితం అంటే అంతేనా? జీవితం అనేది ఆట కాదు కదా. జీవితాన్ని మనం ఆస్వాదించాలి. దేవుడు జీవితాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనం జీవించి ఆయన మహింపరచాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లోనే ప్రతి యవనస్తుడి రోజు కనపడుతున్నాడు. ఆత్మస్థైర్యం లేదు, సరైన పర్సనాలిటీ, ఇండివిజువాలిటీ రావట్లేదు. భయంకరమైనటువంటి మీడియాకి ప్రభావితులు అయిపోతున్నారు. సినిమాలు చూస్తూ సినిమాల ప్రభావం ఎక్కువగా కనబడుతుంది, మీడియా ప్రభావం ఎక్కువ కనబడుతూ ఉంది, రీల్స్ ప్రభావం ఎక్కువగా కనబడుతూ ఉంది. అందుని బట్టి ప్రజలు ఈ రోజున భయంకరమైన రీతిలో చెడిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఎవరిని అందాం? కాలేజ్ యాజమాన్యం కూడా ఈ రోజున ఆలోచన చేస్తున్నప్పుడు ఏమంటే ఫీజులే కమర్షియల్ అయిపోయింది ఎడ్యుకేషన్. ఇది వరకు చదువుకునేటువంటి వారం, కానీ చదువును కొనేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసింది. ఎల్కేజీలో ఒక బిడ్డను జాయిన్ చేయాలి 3 లక్షలండి. ఆలోచించేది ఈ రోజున పరిస్థితి ఎలా అయిపోయిందంటే స్కూల్స్, కాలేజీలు ధనార్జనే. వారి ధ్యేయమంతా కూడా ధనాన్ని ఎలాగైనా సంపాదించాలి అనే ధ్యేయంతో విపరీతమైనటువంటి ఫీజులు ఏర్పాటు చేయటం, అది ఒక కారణంగా కనబడతా ఉంది. అప్పుడే సెలవులైన వచ్చాడు, కాలేజీకి వచ్చాడు, యాజమాన్యం అతను ప్రెజర్ ఇవ్వటం ఎంత మాత్రం కూడా సరైనటువంటిది కాదు. ఆలోచన చేద్దాం. ఇలాగే తయారవుతూ ఉంది. ఈ రోజున కాలేజీల్లో ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ప్రెజర్ ఇవ్వటం ద్వారా ఇంకా బాగా చదవాలి, ర్యాంకులు సాధించాలనేటువంటి ఆ ప్రెజర్ ఇంటి నుంచి వస్తుంది. ఆ తర్వాత కాలేజ్ యాజమాన్యం నుంచి వస్తుంది. నువ్వు జేఈలో సీట్ కొట్టాలి, ఐఐటీలో సీట్ కొట్టాలి, నీట్లో క్వాలిఫై అవ్వాలని తల్లిదండ్రులు ప్రెజర్ ఇస్తున్నారు. ఆ తర్వాత కాలేజ్ యాజమాన్యం ప్రెజర్ ఇస్తున్నారు. ఆ ప్రెజర్ తట్టుకోలేక చాలామంది చాలా కృంగిపోతూ చాలామంది ఆత్మహత్య దిశగా వెళ్ళిపోతున్నారు. అందులో బట్టి ఒక విషయం మనం తెలుసుకోవాలంటే, డోంట్ గివ్ మచ్ ప్రెజర్ టు యువర్ చిల్డ్రన్. వారికి ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దు. వారు ఉన్నతమైనటువంటి స్థానానికి రావాలని ప్రార్థన చేద్దాం. వారిని బాల్యం నుంచి కూడా దేవుని యొక్క కృపలో, దేవుని ప్రేమలో, దేవుని జ్ఞానంలో వారిని పెంచండి. దేవుని లేఖనం చెప్తుంది, బాలుని నడవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడినప్పుడు దాని నుంచి తొలగిపోడని. కాబట్టి బాల్యంలో టీచ్ చేయాలి, బాల్యంలో వారికి బోధించాలి, ఎలా నడవాలి, ఎలా ఆత్మస్థైర్యాన్ని పొందుకోవాలి, జీవితంలో ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలో తల్లిదండ్రులు పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలి, తల్లిదండ్రులు పిల్లలకి టీచ్ చేయాలి. నేను నా చర్చ్లో
యంగ్స్టర్స్ కోసం ఎక్కువగా మాట్లాడుతుంటాను. జీవితంలో పైకి రావాలంటే ఏం చేయాలి? జీవితంలో ప్రాముఖ్యంగా పైకి రావాలంటే మీ జీవితాలను ప్రభువుకు సమర్పించాలి. ఒక క్రమమైనటువంటి జీవితాన్ని జీవించాలి. భయభక్తులు కలిగి జీవించాలి. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. యవ్వన కాలంలోకి వస్తున్నప్పుడు జీవితాన్ని పాడు చేసుకోకుండా, యవనాశల్లో పడిపోకుండా, భయంకర సినిమాలకు లోను కాకుండా, సోషల్ మీడియాకు లోను కాకుండా మీ జీవితాన్ని, మీ వ్యక్తిత్వాన్ని రూపొందించుకునేటువంటి ఆ వయసే యవ్వన కాలం. కాబట్టి టీనేజ్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చాలా విషయాలు చర్చిల్లో బోధిస్తున్నప్పుడు అనేక మంది యవనస్తులు ఈ బోధను విని వారి జీవితాల్లో దీవెన పొందుకుంటున్నారు. చాలా మంది ఈరోజు ఆత్మహత్య దిశగా వెళ్ళిపోతున్నారు. అనేక మంది తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి నా కుమారుడికి కౌన్సిలింగ్ ఇవ్వండి, నా కుమారుడు చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు అని చెప్పినప్పుడు వాక్యాన్ని బేస్ చేసుకుని ఎప్పుడైతే కౌన్సిలింగ్ చేస్తున్నామో బిడ్డలు మరలా వారి ట్రాక్లోకి రాగలుగుతున్నారు. జీవితం ఒక అందమైనటువంటిదండి, దాన్ని ఆస్వాదించాలి. ఒక మంచి పునాది యవన కాలంలోనే వేసుకోవాలి. ఈరోజు యవనస్తులు భయంకరంగా చెడిపోవడానికి కారణం మీడియా, భయంకరంగా చెడిపోవడానికి కారణం దుష్ట సాంగత్యం, భయంకరంగా చెడిపోవడానికి ఈ సినిమాలు, మీడియా కారణంగా ఉన్నాయి. వాటిని అందులో బట్టి తల్లిదండ్రులందరూ కూడా ఎప్పటికప్పుడు మీ బిడ్డలను పరీక్షిస్తుండండి. వారి మానసిక స్థితి ఎలా ఉంది, వారు ఎవరితో సాంగత్యం చేస్తున్నారు, వారి మెంటల్ స్థితి ఎలా ఉందో ఎప్పటికప్పుడు మీరు గమనించుకుంటూ ఉండండి. తద్వారా మన బిడ్డలు మనం కాపాడుకునేటువంటి వారు ఉంటాం. కాబట్టి ఎవరినందాం? రాజకీయవేత్తలు అందామా? ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ఎంతగానో సహకరిస్తూ నిజంగా వారిని ఎంకరేజ్ చేసిన రాజకీయవేత్తలు అందామా? లక్షల లక్షల విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్న కాలేజ్ యాజమాన్యం అందామా? ఆ తర్వాత యవ్వన సమాజం భయంకరమైన రీతిలో వారు బలాన్ని కోల్పోతూ, నిజంగా టెక్నాలజీ బాగా పెరుగుతూ ఉంది, మనిషి నిజంగా అన్ని విషయాల్లో బాగా అభివృద్ధి చెందుతున్నాడు, జ్ఞానంలో అభివృద్ధి చెందుతున్నాడు, కానీ మానసిక బలాన్ని మనిషి కలిగి ఉండలేకపోతున్నాడు, మనోబలాన్ని మనిషి కలిగి ఉండలేకపోతున్నాడు. జీవితం అంటే తెలియట్లేదండి. మరి జీవితం ఒక ఆట కాదు, మరణం తర్వాత ఒక జీవితం ఉంది. ఈ శరీరానికి అయితే చావు ఉంది, కానీ ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ ఒక స్థానానికి చేరుకోవాలి. ఆత్మహత్య చేసుకున్నా, ఒక వ్యక్తిని నరహత్య చేసినా, దేవునికి విరోధంగా మనం ఏ పాపం చేసినా సరే మనం నిత్య నరకానికి వెళ్తాం. నిత్యత్వంలో మనం పరలోక రాజ్యానికి చేరలేం. కాబట్టి ఆత్మహత్య చేసుకున్న ఆలోచన మీకు ఉన్నట్లయితే దాన్ని ఇప్పుడే విరమించుకోండి, దాన్ని ప్రక్కన పెట్టండి. మీ జీవితంలో అనేకమైన ద్వారాలు ఉంటాయి. ఒక తాళపు కప్పు ఉందంటే దానికి ఖచ్చితంగా తాళపు చెవి ఉంటుంది. అందులో మీ సమస్యకు పరిష్కారం ఉంటుంది. అప్పులు భారం ఉందని చెప్పి ఆత్మహత్య చేసుకోవాలని చాలామంది అనుకుంటారు. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకునేటువంటి వారికి ఒక సూచన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఆ 2, 3, 4 నిమిషాలు మీరు ఆ యొక్క థాట్ని మీరు ప్రక్కన పెట్టి, ఆలోచన ప్రక్కన పెట్టి వేరే వాటి మీద మీ ఆలోచన మళ్లింపు చేయగలిగితే మీరు ఆ యొక్క ఆత్మహత్య అనేటువంటి ఆలోచన నుంచి బయటికి రాగలుగుతారు. నేను ఒక మాట చెప్తాను. ఒకవేళ క్రైస్తవులు అయితే మీరు ఆ టైంలో ప్రార్థన చేయండి. ఆ టైంలో దేవుని యొక్క ధ్యానాన్ని మీరు కలిగి ఉండండి. ఆ టైంలో దేవుని మందిరానికి వెళ్ళి వాక్యాన్ని వినండి. తద్వారా మీరు ఆలోచించి బయటపడతారు. ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంది. ఒకవేళ మీ సమస్యకు సొల్యూషన్ మీ ద్వారా కాకపోయినట్లయితే సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళండి. ఖచ్చితంగా మీ సమస్యకు ఆయన పరిష్కారాన్ని ఇస్తాడు. మా తండ్రి గారు ఆత్మహత్య చేసుకోవాలని కృష్ణా బ్యారేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా ఆయన దేవుని యొక్క సువార్తను విని ఆత్మహత్యను విరమించుకున్నాడు. ఈ రోజున ప్రభు యేసుక్రీస్తు ప్రభు నీ కోసం ఆల్రెడీ ఆయన మరణించారు. నువ్వు మరణించనక్కర్లా, నువ్వు బలవన మరణం చేసుకోనక్కర్లేదు. దేవుని కోసం మరణించాడు. నీ సమస్యలకు పరిష్కారం ఉంది. బైబిల్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకోవాలనుకున్నారు. ఏలియా అనేటువంటి దైవజనుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇంకా నన్ను తీసుకో అయ్యా, నేను చనిపోతాను, యెజబెలు ఆహాబ్కి నేను భయపడుతున్నాను, ఇంకా నా ప్రాణాన్ని మీరు తీసుకోండి అన్నాడు. కానీ దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఏలియా పట్ల కలిగి ఉన్నాడు. తద్వారా ఏలియా ఆ తర్వాత మరలా తన మనస్సును నిలుపుకొని, తన మనస్సును మరలా దృఢపరుచుకుని దేవుని కొరకు గొప్ప పరిచయం చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మహత్య చేసుకున్న ఆలోచన నుంచి బయటికి రండి. అందమైనటువంటి జీవితం ఉంది, మంచి జీవితాలు ప్రభువు నీకు ఇస్తాడు. అందరి బట్టి ధైర్యంతో ముందుకు వెళ్ళండి. చాలా విచారిస్తున్నాను, ఇంకెప్పుడు ఇలాంటివి జరగకూడదని. ప్రియ యువత, ఈ వీడియోని ఒకవేళ మీరు చూస్తున్నట్లయితే మనోనిబ్బరాన్ని కలిగి ఉండండి. ప్రతి సమస్యకు మీరేం కృంగిపోద్దు, ఖచ్చితంగా మీరు ఉన్నతమైన స్థానానికి వస్తారు. దేవుడు అటు రీతిగా మేము దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి.
క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.